యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని రాయబడి ఉంది. ప్రియులారా, దేవుడు లోకమును ప్రేమించాడు. లోకములో ఉన్న మానవులను ప్రేమిస్తూ వచ్చాడు. లోకంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించాడు. మనం ఎలాంటి వారము, మన మనసు ఎలాంటిది, మన హృదయం ఎలాంటిది, మన జీవితం ఎలాంటిది, మనకున్నటువంటి మాటలు, క్రియలు, మనకున్న వ్యసనాలు ఎంత భయంకరమైనవో ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించాడు. మానవుని దగ్గర ప్రేమించటానికి మంచితనం ఏమీ లేదు. దేవుని వాక్యంలో రాయబడింది కదా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఆలోచనలు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు తన హృదయంలో నొచ్చుకున్నాడు, సంతాపపడ్డాడని వాక్యంలో రాయబడి ఉన్నది. అయ్యలారా, మానవుడేమో చెడుతనంతో నిండిపోయి ఉన్నాడు. ఆ చెడిపోయిన మానవుడిని దేవుడు ప్రేమిస్తున్నాడు. మరొకసారి వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. పాపం చేసిన మనుషుడు, చెడిపోయిన మనుషులను దేవుడు ప్రేమించాడు.